నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ మాసంలోని ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు మరియు ఆధ్యాత్మికవేత్త, అలాగే శ్రీ విద్య ఉపాసకురాలు జయప్రద అమ్మగారు. మరి అమ్మవారితో మాట్లాడి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, నవంబర్ మాసంలోని వచ్చేసి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సో మేషరాశి ఫలితాలు ఇక్కడ మన గోచార ఫలితాలు ఒకసారి తీసుకుంటే, వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, మీనరాశిలో రాహు, కుంభరాశిలో శని భగవానుడు, తులారాశిలో రవి, వృశ్చిక రాశిలో బుధుడు, శుక్రుడు. ఇలాగా అన్ని దాదాపుగా గోచారంలో ఈసారి అన్ని రాశుల్లో ఒక్కొక్క గ్రహాలు ఉంటూ వస్తున్నాయి. అన్ని రాశుల్లో ఆల్మోస్ట్ ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల మేషరాశి వాళ్ళకి కాస్తంత అనుకూలము, కాస్తంత ప్రతికూలము కనిపిస్తుంది. ముఖ్యంగా ఏమేమి కనిపిస్తున్నాయి అంటే, మేషరాశి వాళ్ళకి ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఆర్థికంగా ఉండే విషయాలలో, సంతాన విషయాల్లో కాస్తంత ప్రతికూలం కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఉద్యోగాల విషయం మాట్లాడుకుంటే, ఉద్యోగాల విషయాల్లో ఏంటంటే, ఇప్పుడు దాకా వీళ్ళదే పై చేయి ఉన్నప్పటికీ ఆ ఆఫీసుల్లో కానీ ఉద్యోగాలు చేసే ప్లేసెస్లో వీళ్ళ మాటే వినే వాళ్ళకు, వీళ్ళు చెప్పింది చేసేవాళ్ళు, వీళ్ళు ఏం చెప్తే అది వినేవాళ్ళు ఉన్నవాళ్ళంతా కూడా కాస్త రివర్స్ గా మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు చెప్పింది ఏం జరగదు, వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారు. జరగకపోవడం అని కాదు, ఏదైనా కొంతమందికి ఆఫీస్ చాలా మంది కొంచెం లేట్గా వచ్చినా వాళ్ళకి అటెండెన్స్ లేట్గా వేయకుండా వేసేవాళ్ళు, వాళ్ళకి ఫేవర్ గా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మాసంలో వీళ్ళు కాస్తంత ప్రతికూలంగా మారుతారు. అంత సవ్యంగా జరిగింది అది కొంచెం ఇబ్బంది పెట్టే రకంగా మారుతారు. ఎలా ఏ విధంగా మారుతారంటే, కాస్త ఉన్నట్టుండి అనుకోకుండా కాస్తంత ఈగోగా, కాస్తంత కోపము, కాస్త ద్వేషం వీళ్ళ మీద అసూయ కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే, ఇక్కడ సప్తమ స్థానంలో రవి, కర్కాటక స్థానంలో కుజుడు ఇద్దరు కొన బలహీనంగా ఉన్నారు. సో మేషరాశి అధిపతి అయిన కుజుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలో ఉన్నారో అది కాస్తంత బలహీనంగా చెప్పుకోవచ్చు. సో కుజుడు ఒక బలం బలహీనంగా అయిందని అర్థం. అలాగే రవి తులారాశిలో ఎప్పుడైతే ఉన్నారో ఆ తులారాశికి రవికి అనేసి బలహీనంగా ఇస్తారు. అంటే నీచ స్థితి అంటారు, కానీ నీచ స్థితి అని నాకు ఇష్టం లేక నేను బలహీనం పడతారు అని చెప్తున్నా. సో బలహీనంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం ఒక విషయాలు ఏవైతే బ్రహ్మాండంగా పనిచేస్తామో అని మనని పొగుడుతూ ఉంటారో వాళ్ళందరూ కాస్త మన మీద అసూయ, ద్వేషం పెంచుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అది ఉద్యోగస్తుల దగ్గర. ఇక వ్యాపారాల విషయాల్లోకి వస్తే కాస్తంత కష్ట నష్టాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే, పెట్టుబడి విషయాల్లో పెట్టడం కానీ, ఎక్కువగా ఆలోచించి చేయడం కానీ, ప్రతి విషయంలో కొంచెం వెనక్కి రావడం కానీ జరిగే అవకాశం ఎక్కువ వ్యాపారస్తులకు ఉన్నాయి. ఎందుకు అంటే, నవంబర్ 16 నుంచి శని భగవాను నార్మల్ స్థితికి మళ్ళీ మొదలవుతున్నారు. వక్రగతి వదిలి ఆయన మళ్ళీ తిరుగమనం నార్మల్ గా కుంభరాశిని చూడడం మొదలు పెడుతున్నాడు. మళ్ళీ నార్మల్ గా ఎప్పుడైతే శని భగవాను కూడా ఎప్పుడైతే మొదలు పెడుతున్నారో, ఇక్కడ ఏమైంది, ఇక్కడ కర్కాటకం ఉన్న కుజుడు, ఇక్కడ కుంభరాశి ఉన్న శని భగవానుడు ఇద్దరు వీక్షణ పడడం వల్ల కాస్తంత కోపము, ద్వేషము అనేది కాస్త పెరుగుతుంది, అసహనం పెరుగుతుంది. పనులు ఫాస్ట్ గా అవ్వాలని వీళ్ళు అనుకుంటారు, అక్కడ ఆ పనులు కాస్త ఆలస్యం పడుతూ ఉంటాయి వీళ్ళకి. సో ఈ విధమైన ఫలితాలు మేషరాశి వాళ్ళకి, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి కాస్తంత ఇబ్బంది పెట్టే ఫలితాలు కనిపిస్తున్నాయి. అందుకని వీళ్ళు కాస్త పరిహారం చేసుకుంటూ ముందుకు వెళితే, ఇది గోచారంలో ఉండే ఫలితాలు. ఎప్పుడైతే గోచారంలో మనకి మన జన్మ జాతకంలో ఉన్న, మన జాతకంలో కుజ మహాదశ నడుస్తున్నా, కుజ అంతర్దశలు నడుస్తున్నా, రవి అంతర్దశలు నడుస్తున్నా, ఇలాంటి ఉన్నప్పుడు ఈ గోచరంలో ఉండే ఫలితాలు ఇంకొంచెం ఎక్కువగా పెడతాయి. అవును. సో మనకి జాతకంలో, జన్మ జాతకంలో ఏవైతే బాగుందో అప్పుడు ఈ గోచర ఫలితం అనేది కాస్తంత ఇబ్బంది పెడుతుంది, అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది లైఫ్, కానీ పెద్దగా అంత ఇబ్బంది పెట్టవు. కానీ రెండు మ్యాచ్ అయినప్పుడు మాత్రం కాస్త కష్టంగా అనిపిస్తుంది. సో ఎవరికైనా ఈ మేషరాశి వాళ్ళకి కుజ మహాదశ నడుస్తున్నా, కుజ అంతర్దశ నడుస్తున్నా, రవి మహాదశ నడుస్తున్నా, రవి అంతర్దశలు నడుస్తున్నా వాళ్ళకి కాస్తంత ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. సో ఇది అందుకని మనం చూసుకోవాల్సిన గోచార ఫలితాలు కనుక దీన్ని తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, వ్యాపారాల విషయాల్లో కాస్త గవర్నమెంట్ సంబంధించిన టెండర్ల విషయాల్లో, అంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటారు, టెండర్స్ తీసుకుని బిజినెస్ చేస్తారు, కాంట్రాక్ట్స్ వస్తుంది, రియల్ ఎస్టేట్ సంబంధించిన బిజినెస్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కాస్తంత ఆలోచించి జాగ్రత్తగా వెళ్ళాలి. ఏ పని చేసినా కానీ ఆలోచించాలి కంపల్సరిగా. ఎందుకంటే ఇంత ముందు వీళ్ళకి ఉన్న విషయం ఏంటంటే, వీళ్ళు పెద్దగా ఆలోచించరు, వీళ్ళు అన్ని అనుకుని డామ్ షూర్గా ఈ పని చేయగలం అని చేసేస్తారు కాన్ఫిడెన్స్ గా. ఏదైతే కాన్ఫిడెంట్ గా చేద్దాం అని అనుకుంటున్నారో ఈ మాసంలో ఆ కాన్ఫిడెన్స్ అనేది కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. కొంచెం తెలియని భయము, తెలియని ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక
జాగ్రత్తగా ఆలోచించి వేయండి. సో ఇది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఓకే. విద్యా రంగంలో ఉండేవాళ్ళు విద్యార్థులు కాస్త కష్టపడి చదివితే పాస్ అవుతారు. కష్టపడకుండా సరదాగా జలస చేద్దాం అనుకుంటే విద్యార్థులకి మాత్రం అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇంకా వీళ్ళకి వ్యయస్థానంలో ఉన్న రాహు ఏవైతే ఉన్నా అది కాస్త ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే రాహు ఎప్పుడు కూడా వ్యయస్థానంలో కాస్తంత ప్రభావం, రాహు కేతు ఇద్దరికి ప్రభావం అనేది ఏంటంటే ఆహార విషయంలో ఆహార నియమాలు ఇవన్నీ కొంచెం పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే అటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. సో మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కాస్త నిదానంగా ఆలోచించి ఏ పనైనా చేయండి. అంతకు మించి మిగతా విషయాలు ఏమి పెద్దగా పట్టించుకోవద్దు. ఒక పరిహారం చక్కగా చేసుకోవడం. సో మేషరాశి వాళ్ళు ఈ మాసంలో ఏ నిర్ణయం అయినా తీసుకుంటే అంటే వీళ్ళు జనరల్గా వాళ్ళ సొంత నిర్ణయాలు తప్ప పక్క వాళ్ళ నిర్ణయాలు వీళ్ళు వినరు. అంత చక్కగా వాళ్ళు తీసుకోగలుగుతారు. అంటే వాళ్ళు ఎవరి మీద ఆధారపడడం అనేది ఇష్టం ఉండదు. వాళ్ళే ఇండిపెండెంట్గా తీసుకోగలుగుతారు. అయితే ఈసారి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఒక దేవాలయంలో కూర్చొని ఒక ప్రశాంతంగా కాస్తసేపు మెడిటేషన్ చేసి అప్పుడు ఆ నిర్ణయాన్ని తీసుకుంటే మీకు మంచి ఫలితాలు అందుకుంటాయి. లేకపోతే మీ సొంత నిర్ణయాలు పక్కదారికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ బలహీనపడిన గ్రహాలు ఉండడం వల్ల మీకు ఇబ్బందులు అనేవి వస్తున్నాయి. సో ఈ విధంగా ప్రతిరోజు ఇప్పుడు వచ్చేది కార్తీక మాసం. హాయిగా కార్తీక మాసం అంతా కూడా దేవాలయానికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, ముఖ్యమైన నిర్ణయాలు ముఖ్యమైన విషయాలు తీసుకోవాలి, కంపల్సరీ చేయాలి ఈ పని అనుకున్న వాళ్ళందరూ కూడా దేవాలయంలో కూర్చొని నిర్ణయం తీసుకోండి. అవి మంచి పనులు అవుతాయి చక్కగా. అది ఈ మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిహారాలు ఈ మాసం అంతా. ఓకే అమ్మ, అలాగే ఏంటంటే ఈ మేషరాశి వారికి వచ్చేసి ఈ నవంబర్ మాసంలోని ఆరోగ్యం పరంగా ఎలా ఉండబోతుంది అంటారమ్మా? సో ఆరోగ్య విషయంలో వీళ్ళు చాలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి వ్యయంలో రాహు, తర్వాత కన్యలో కేతు. సో ఎప్పుడైతే మీనంలో రాహు ఉన్నాడో కన్య రాశిలో కేతు ఉన్నాడో ఖచ్చితంగా వీళ్ళకి ఒక రకంగా ఏంటంటే ఆహార నియమాలు పాటించవలసింది. ఇది మన ఎప్పుడైతే రాహు మీనరాశిలో ఉన్నాడో ఎప్పుడైతే కేతు కన్యరాశిలో ఉన్నాడో అప్పటి నుంచి మనం చెప్తున్నాం. ఆహార విషయం జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం ఒకటి. మిగతా విషయాన్ని సామాన్య ఫలితాలే ఉన్నాయి. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ముఖ్యమైన నిర్ణయాలు అంటే ఉద్యోగం మారాలనుకున్నా, ఉద్యోగాన్ని నుంచి ప్రమోషన్ తీసుకొని వేరే ఊరికి వెళ్ళాలనుకుంటా, ఆ ఊరికి షిఫ్ట్ అవ్వాలనుకున్నా, వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా వీళ్ళు కాస్తంతా వాళ్ళ సొంత నిర్ణయాలు ఇంట్లో కాకుండా కాస్త దేవాలయంలో కూర్చొని ఒక 15-20 నిమిషాలు మెడిటేషన్ చేసి ఆ భగవంతుడు లేదా నామస్మరణ చేసుకొని ఒక అభిషేకం చేయించుకోవడం, ఏదో ఒక కార్యక్రమం దేవాలయంలో గడిపి అక్కడే రాసుకొని ఈ నిర్ణయం తీసుకోవచ్చా లేదా అని చెప్పి అక్కడ ఆలోచించి తీసుకోవడం మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా కన్ఫ్యూజ్ ఉంది మాకు అనుకుంటే 2 చీటీలు రాసుకొని చేయాలా వద్ద దేవుడి దగ్గర వేసి ఒక చీటీ దేవుడి వదిలేసి ఒక చీటీ మీరు పట్టుకొని వెళ్ళి ఓపెన్ చేసి చూసుకోండి. అది వచ్చింది అంటే అది మంచి ఫలితం వస్తుంది. ఈ మాసం దైవారాధన చేయడము, దైవాన్ని అనుసరించి నడవడం అనేది వీళ్ళకి మంచి ఫలితాలు తీసుకొస్తుంది. ఇది మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిహారాలు ఈ మాసం. ఓకే అమ్మ, మేషరాశి వారికి వచ్చేసి నవంబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వారికి ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.